అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ మెస్ లో విద్యార్థులకు వడ్డించే సాంబార్లో నిన్న మధ్యాహ్నం కప్ప కనిపించడంతో భోజనం మానేశారు. వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. భోజనంలో నాణ్యత లోపిస్తోందని, వారం రోజుల క్రితం జర్ర వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం కప్ప దర్శనమిచ్చిందని విద్యార్థులు మొత్తం హాస్టల్ బయటకు వచ్చి ధర్నాకు దిగారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మనం విజువల్స్ ని చూస్తున్నాం. హాస్టల్ మెస్ లో విద్యార్థులకు వడ్డించే సాంబార్లో నిన్న మధ్యాహ్నం కప్ప కనిపించడంతో అందరూ భోజనం మానేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, వారం రోజుల క్రితం నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదు? శ్రీదేవి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మెస్ లో పురుగులు వస్తున్నాయని చెప్పి గత 10 రోజులుగా విద్యార్థులు, ఉన్నత శాఖ విద్యార్థి అధికారులకు కూడా కార్యాలయంలో వెంట పత్రాలు కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పురుగులు వస్తున్నాయి, మా గోడు పట్టించుకోండి అని చెప్పేసి నాగార్జున యూనివర్సిటీలో అధికారులకు వెల్లడించిన పరిస్థితి ఉంది. వాటిని కూడా పలు సందర్భాల్లో కూడా వెంట పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రార్ కూడా గతంలో కూడా ఫిర్యాదు చేశారు. త్వరలో వీటన్నిటిని కూలక్షుణ్ణంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రాత్రి ఏదైతే ఉందో విద్యార్థులందరూ ఒక్కసారిగా అక్కడికి ధర్నా చేసిన పరిస్థితి నెలకొంది. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. బయటికి రాకుండా బయటికి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం గేట్లు వేశారు. కానీ గేట్లు తోసుకుంటూ మాత్రం వీసీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అక్కడ మాత్రం అధికారులు చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తారు, మా సమస్యను పరిష్కరిస్తామని మీరు గతంలో కూడా హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ ఇంతవరకు పరిష్కరించలేదు. నిన్న కప్ప వచ్చింది, గతంలో కూడా జెర్రిగోడ పోతు కూడా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు రిజిస్టర్ గా ఉన్న సింహాచలం గడ దీని మీద కూడా ఈ రోజు మాత్రం ఏదైతే మీ సమస్యను పరిష్కరిస్తానని రాత్రి హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ మాత్రం కొంతమంది విద్యార్థులు మాత్రం ఇక్కడ మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు, తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. వెంటనే మాత్రం అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా సంజాయించి రాజీ చేసుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి నెలకొంది. కానీ కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నా కానీ పట్టించుకోలేదు, ఇన్నిసార్లు ఫిర్యాదు చేయాలి, ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని చెప్పేసి ఒక్కసారి అన్నం చూడండి అని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థులు కూడా వాపుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం దీని మీద ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రిజిస్టర్ హామీతో మాత్రం అక్కడ సద్దుమణిగిపోయింది శ్రీదేవి. రైట్ వీరాస్వామి, థ్యాంక్ యూ.